సువార్త బోధించే సమయం వచ్చింది. సమయం వచ్చినప్పుడు ఆయన ఉపవాసం ఉండి ఉపవాసం ముగిసిన తర్వాత అప్పుడు సాతాను ఏం చేస్తుందో చూడండి పిల్లరా. మత్తయి 4వ అధ్యాయము 3-4 వచనాలు. శోధకుడు అంటే సాతాను. శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనెను. అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సోదరుడు ఏమన్నాడండి? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేయి అన్నాడు. రాళ్ళను రొట్టెలుగా చేయగలడు ఆయన, కానీ సాతాను మాటలు విని కాదు. ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు, ఆయనకు అవసరం వచ్చినప్పుడు, జనాలకి మేలు చేసేటప్పుడు ఆయన చేస్తాడు. ఆయన ఇష్టం, అది సాతాను ఇష్టం కాదు. అట్లాగే అనేక మంది మరి ఇటువంటి శోధనలు ఎన్నో భరించి ఉండవచ్చు. మరి సాతాను ఈ విధంగా ఇబ్బంది పెడుతోంది. తర్వాత దేవుడు ఏమన్నారు? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి దీనికి ఉదాహరణగా మనం పాత నిబంధనలో మరి ఇజ్రాయేలుల అరణ్య ప్రయాణం అప్పుడు దాహం వేసినప్పుడు ఆయన వాక్కు ద్వారా బండను చీల్చి నీటిని రప్పించారు. ఆయన మాట ద్వారా ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చబడింది. తర్వాత ఆయన మాట ద్వారా అనేకమైన అద్భుతాలు దేవుడు చేశారు. మరి చివరికి మరి వాళ్ళు భోజనం 40 సంవత్సరాలు భోజనం చేయాలి కదండి. భోజనానికి అక్కడ ఏమీ లేవు, పొలాలు లేవు, ఏవి లేవు, ఊరికి అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి భోజనం కావాలి. ఎట్లాగా భోజనము అంటే దేవదూతలు తినేటువంటి మన్నా భోజనాన్ని వారికి ప్రతి దినము కురిపించేవాడు పిల్లారా దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట వల్లనే ఇవన్నీ కూడా జరిగినాయి పిల్లారా. యేసు ప్రభువు ఏమంటారంటే, అరణ్యములో ఇజ్రాయేలీలు మన్నాను తినను, వాళ్ళు చనిపోయారు. మరి నేనిచ్చు వాక్కు ద్వారా మనిషి ఎల్లప్పుడూ జీవించను, చనిపోడు అని చెప్పారు పిల్లారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.